అందరికీ నమస్కారం అండి. నా పేరు మంగారాణి. నేను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని లాలా చెరువు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ప్రతిరోజు పేపర్ చదవడం నా హాబీ. అలాగే ఈరోజు ఉదయం కూడా పేపర్ తీయగానే ఒక విషయం నన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రతి సంవత్సరం 10వ తరగతి ఫలితాలు రావడం, ఫలితాలు వచ్చిన మర్నాడు పేపర్లో పెద్ద పెద్ద ప్రకటనలు చూస్తూ ఉంటాం. కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా మా పాఠశాలలో విద్యార్థులకు ఇన్ని మార్కులు వచ్చినాయి, ఈ ర్యాంక్ వచ్చిందని పేజీ నిండా వార్తలు ప్రచురించడం జరుగుతుంది. కానీ మొట్టమొదటిసారిగా ఈరోజు చూడండి, సగర్వంగా నిలబడి చూడగానే చాలా ఆనందం, ఆశ్చర్యం కూడా కలిగాయి నాకు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎంత మెరుగైన ఫలితాలు సాధించారనే దానికి నిదర్శనం ఇది. 596, 600కి 596. అలాంటి విద్యార్థుల గురించి ఒక పూర్తి పేజీ వార్త ప్రచురితం అవడం చాలా సంతోషంగా అనిపించింది. విద్యార్థులందరి కోసం ఈ విధంగా ఒక పేజీ ప్రచురించడం అనేది పిల్లలందరికీ ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నది మనం మాటల్లో చెప్పలేము. అలాగే ఈ విద్యార్థుల వెనుక ఉపాధ్యాయులు ఎంత శ్రమపడి ఈ విద్యార్థులను ఎంత మెరుగైన ఫలితాలు సాధించారనే దానికి కూడా ఇదొక నిదర్శనం. ప్రభుత్వాలలో విద్య ఎంత బలోపేతం అయిందనే దానికి కూడా ఇదొక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మన ప్రియతమ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 100 days యాక్షన్ ప్లాన్ అని ఒక చక్కని కార్యక్రమాన్ని 10వ తరగతి విద్యార్థుల కోసం రూపొందించడం. అంటే ఈ ప్లాన్ ప్రకారం వాళ్ళకి రివిజన్ గాని, టాపిక్స్ ని మరలా రివైజ్ చేసుకోవడం, ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ చేయడం అనేది టీచర్స్ గా మాకు కూడా సులభంగా అనిపించింది. విద్యార్థులకు కూడా ఇది చాలా ఉపయుక్తమైంది. అందుకే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు సాధించడం జరిగింది. అందున ఆడపిల్లలు మరింత మెరుగైన ఫలితాలు సాధించారు. ఇదే వరవడి వచ్చే సంవత్సరాల్లో కూడా కొనసాగుతుందని ఆశిస్తూ ధన్యవాదాలు. Who said government schools are lagging? These results are the answers. చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వ బడి విద్యార్థులు విజయాన్ని సాధించడం, అది కూడా న్యూస్ పేపర్లోని ఫ్రంట్ పేజ్ లో కార్పొరేట్ పాఠశాల విద్యార్థులకు దీటుగా విజయాన్ని సాధించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రభుత్వ పాఠశాలల వైభవం. ఫీజులు లేని చోట విద్య సాధ్యమని నిరూపించిన మా విద్యార్థులు దీనికంతా కారణం దాని వెనక ఉన్న ఉపాధ్యాయుల డెడికేషన్, విద్యార్థుల కృషి, అలానే విద్యా వ్యవస్థలో వచ్చిన చక్కనైన మార్పు రావడం కారణం. మేము గర్వంగా చెబుతున్నాం, మేము ప్రభుత్వ ఉపాధ్యాయులం, మీ పిల్లల భవిష్యత్తు కొరకు కృషి చేస్తాం. We request to all the parents to enroll their children in government schools for a joyful and stress-free learning experience. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఘన విజయం సాధించాయి మన ప్రభుత్వ పాఠశాలలు. చూడండి, మనం ఎప్పుడైనా కని విని చూసామా? ఆంధ్రజ్యోతి, ఈనాడు వంటి లీడింగ్ పత్రికలలో, టీవీస్లో మన ప్రభుత్వ పాఠశాలల పిల్లల గురించి ఘనంగా ఆర్టికల్స్ రావడం ఎప్పుడైనా చూసామా? చూడండి, సగర్వంగా నిలబడింది మన ప్రభుత్వ బడి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్, జిల్లా పరిషత్ హై స్కూల్స్, హాస్టల్స్, కేజీవీబీస్, రకరకాల ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో మన పిల్లలు సాధించిన విజయాలు ఇప్పుడు చూద్దాం. చూడండి, మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి పాఠశాలలోనే చేర్చండి. అందుకు సాక్ష్యం ఈ ఫోటోలే. చూడండి, 596 మార్కులు సాధించిన విద్యార్థినులు, 595 మార్కులు సాధించిన విద్యార్థులు, ఇంకా ఎన్నో అత్యుత్తమైనటువంటి మార్కులు సాధించిన పిల్లలు ప్రభుత్వ పాఠశాల నుంచే వచ్చారు. అందుకే మీ పిల్లలను ఇక నుంచి మన ప్రభుత్వ పాఠశాలలోనే జాయిన్ చేయండి, ఘనమైన విజయాలు అందుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు పేపర్లో ఒక మంచి మార్పు కనిపించింది. సగర్వంగా నిలబడి అనే టైటిల్ ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభను ఇలా ప్రచురించడం చాలా గర్వించదగిన విషయం. ప్రభుత్వ పాఠశాల పిల్లలు కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించగలరని నిరూపించారు. ఇది ఉపాధ్యాయుల కృషికి నిదర్శనం. ప్రభుత్వ పథకాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఇది కేవలం టాపర్స్ని అభినందించడం మాత్రమే కాదు, ప్రజలలో ప్రభుత్వ విద్యపై నమ్మకాన్ని పెంచే ఒక ప్రయత్నం. నేను ఒక గవర్నమెంట్ టీచర్గా గర్విస్తున్నాను. మీరు కూడా మీ పిల్లలను మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయండి.
అందరికీ నమస్కారం అండి. నా పేరు అమల్దాస్ కావేరి. నేను కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ శ్రీ శారదా మున్సిపల్ ప్రైమరీ స్కూల్ నందు సెకండ్ డిగ్రీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో సగర్వంగా నిలబడి అనే ఆర్టికల్ మీరు చూసే ఉంటారు. ఈ ఆర్టికల్ చూసి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇవి మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాధించిన విజయాలు. ఇది కేవలం వారి కష్టం మాత్రమే కాదు, తల్లిదండ్రుల నమ్మకం, ఉపాధ్యాయుల అంకితభావం మరియు ప్రభుత్వ ప్రోత్సాహ ఫలితం. ఇలానే మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని, ఇప్పుడు అదే పాఠశాలలో టీచర్ని. మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే రేపటి విజయగాథలు. మీకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలు ఇప్పుడే చేర్పించండి. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి కదా. నిన్న సాయంత్రం నుండి ఎక్కడ చూసినా సరే ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ యొక్క అడ్వర్టైజ్మెంట్సే మనకి కనబడుతున్నాయి. కానీ ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్ తిరిగేసేసరికి న్యూస్ పేపర్ యొక్క ఫస్ట్ పేజ్లోనే గవర్నమెంట్ స్కూల్స్లో చదివి మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థుల యొక్క ఫోటోలతో సహా ప్రకటన ఇవ్వబడింది. సగర్వంగా నిలబడి అనే టైటిల్తో ఇచ్చినటువంటి ప్రకటన అనేది విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుచుతుంది. ఇది కేవలం ప్రకటన మాత్రమే కాదు, ప్రభుత్వ విద్యార్థుల యొక్క ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేటటువంటి ఒక సువర్ణమైన అవకాశం. చాలామంది ప్రభుత్వ పాఠశాలల్ని చాలా తక్కువ చూపుతో చూస్తారు, కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులన్నీ కూడా మెరుగుపడ్డాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కార్పొరేట్ స్కూల్స్తో పోటీగా మంచి మార్కులు సాధించడం అనేది మనం చూస్తున్నాము. ఐ అప్రిషియేట్ ద ఇనిషియేటివ్ టేకెన్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. ఒక గవర్నమెంట్ టీచర్గా ఈ ప్రకటన చూస్తే నాకు చాలా ఆనందం అనిపించింది. ఇంతటి ఘన విజయాన్ని అందుకున్నటువంటి విద్యార్థులకి, అదేవిధంగా ఉపాధ్యాయులకి అందరికీ కూడా నా యొక్క అభినందనలు. ప్రభుత్వము ఇటువంటి చొరవ తీసుకోవడం ద్వారా ప్రభుత్వ బడులు మరింత బలోపేతం అవుతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సారిపల్లి నాగరాజు. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పారసాంలో పాఠశాల సహాయకులు తెలుగుగా పనిచేస్తున్నాను. ఈరోజు అన్ని ప్రధాన పత్రికల్లో కూడా సగర్వంగా నిలబడి అనేటువంటి ప్రధాన శీర్షికతో వెలువడినటువంటి మన ప్రభుత్వ పాఠశాలలో అత్యుత్తమమైనటువంటి ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థుల ముఖాలు చూడడం చాలా ఆనందంగా అనిపించింది, సంతోషంగా అనిపించింది. ఇంతటి ఘనకీర్తి రావడానికి ప్రధానంగా మన విద్యాశాఖ ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి ఆలోచనలు, వినూత్నమైనటువంటి ఆలోచనలు, ముఖ్యంగా ఇంత ఘన కీర్తి రావడంలో 100 రోజుల ప్రణాళిక చాలా చక్కగా ఉపయోగపడింది. ఉపాధ్యాయులు ప్రభుత్వం చెప్పినటువంటి ఆదేశాలను పాటిస్తూ పిల్లలకి చక్కగా పాఠాలను బోధించి ఇంతటి విజయాన్ని రావడానికి కారకులయ్యారు. కాబట్టి ఇలా ప్రధాన పత్రికల్లో చూడడం మాకు చాలా ఆనందం కలిగింది. దీనికి పిల్లలందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు.